జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూరుస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్కు గుడబాటం చెబుతామని హెచ్చరించిన భారత్ పొరుగు దేశాన్ని దిగ్బంధనం చేసే అన్ని మార్గాలను పరిశీలిస్తోంది. వైమానిక లక్ష్య ఛేదన సామర్థ్యాన్ని చాటుకునేందుకు సన్నద్ధంగా ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇందుకోసం సరిహద్దుల సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన 140 విమానాలను మోహరించి ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఏ క్షణంలో ఆదేశాలు అందినా అతి తక్కువ సమయంలోనే దాడులకు దిగుతాయని వాయుసేన ఉన్నతాధికారులు తెలిపారు. తమకు అప్పగించిన ఎలాంటి ఆపరేషన్ అయినా వెంటనే అమలు చేసేందుకు వైమానిక దళం సిద్ధమేనని ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడి కారకులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో యుద్ధ విమానాల మోహరింపు ప్రాధాన్యం సంతరించుకుంది.